జయకి ఎదుటి మనిషి వ్యక్తిత్వాలతో గాని మంచి చెడ్డలతో గాని పనిలేదు. తనతో కలిసి తిరిగితే ఎవరైనా స్నేహితులే. వాళ్ళు సాధారణంగా జయలాగానే తిరుగుబోతులు, నిలకడలేని వాళ్ళు కావటంతో 4-5 సార్లు వచ్చిన వాళ్ళు మళ్ళీ వచ్చేవాళ్ళు కాదు. రకరకాలుగా మారుతూ ఉండేవాళ్ళు. ఇల్లు బజారులా అయిపోయింది. వాళ్ళల్లో కొంతమంది ఆ ఇల్లు తమ సొంతం అన్నట్టు ఇల్లంతా తిరిగేవాళ్ళు. ఇంటిలో ఏదైనా వస్తువు కావాలని అడిగితే జయ నిస్సంకోచంగా నిరభ్యంతరంగా ఇచ్చేసేది. వాళ్ళు ఇంటిలో పెత్తనమంతా జయదే అన్నట్టుగా ఆ ముసలాయనెవరు, ఆ మొగుడు లేని ఆవిడ ఎవరు అంటూ ఆరాలు తీసేవాళ్ళు. అక్కయ్య ఒకసారి జయకి చెప్పేసింది, జయ, నీ స్నేహితులెవరైనా వస్తే నీ గదిలోనే కూర్చోపెట్టుకో, ఇల్లంతా తిరగనీయద్దు. ఆ సాయంత్రం వచ్చిన అమ్మాయి చూడు, చెప్పులతో పూజగదిలోకి వచ్చేసింది అంది. దానికేం తెలుసు, అక్కడన్ని బొమ్మలుంటే బొమ్మలొకలు పెట్టారేమో అనుకుంది అంది జయ నిర్లక్ష్యంగా. ఆ వెక్కిరింత నాకే అసహ్యంగా అనిపించింది. నోరు మూసుకో, అక్కయ్య చెప్పినట్టు విను అన్నాను. నేనిప్పుడేం తప్పు చేశానని నువ్విలా నోరు పారేసుకుంటున్నావు అంది. నువ్వేది మాట్లాడినా వాళ్ల దృష్టిలో తప్పేనే తల్లి, భాగ్యమ్మగారు అందుకుంది. మీరు మాట్లాడకండి, అవతలికి వెళ్ళండి అన్నాను. ఆవిడ ముఖం మార్చుకుంది. జయ, ఇది ఇల్లా సత్రమా? ఎందుకలా అందరినీ రాణిస్తావు? పోనీ వాళ్ళేమైనా మర్యాదగా ఉండే మనుషులేనా అన్నాను. ఓహో, మర్యాదంటే మీ దృష్టిలో కార్లు మేడలు ఉండాలి కాబోలు అంది. అతిగా వాగకు, వాళ్ళని చూడగానే వాళ్ళెలాంటి వాళ్ళో తెలిసిపోతోంది. ఒట్టి తిరుగుబోతులు. ఓహో, మీ అక్కయ్య కోసం వచ్చేవాళ్లంతా పతివ్రత శిరోమణులు కాబోలు అంది. నోర్ముయ్ అరిచాను. అసలు ఆవిడ మనింట్లో ఎందుకుండాలి? ఎన్నాళ్ళుంటుంది? ఆవిడకి పిల్లలకి ఎంత ఖర్చవుతోంది అని నేను మిమ్మల్ని అడిగానా అంది. నేను పట్టరాని ఆగ్రహంతో జయ చెంప మీద చెళ్ళున కొట్టాను. జయ క్షణంసేపు చెంపని పట్టుకొని బిత్తరపోయి చూసింది. భాగ్యమ్మగారు చరచరా వచ్చి అక్కయ్యతో, ఏమా, ఇప్పుడు నీ కసి తీరిందా? నీకెలాగూ భర్తలేడు, అది సంతోషంగా ఉంటే చూడలేవు, అందుకే వాళ్ళిద్దరి మధ్య ఇలా నిప్పులు రాజేసి తమాషా చూస్తున్నావు అంది. ఆ మాటలతో నాకు మరీ ఆవేశం వచ్చేసింది. ఆవిడ భుజాలు పట్టి గుమ్మం బయటికి తోశాను. అడ్డు వచ్చిన జయని ఎడాపెడా కొట్టబోయాను. అక్కయ్య గబాల్న వచ్చి నన్ను అది జరగకుండా ఆపింది. తమ్ముడు, ఆ అమ్మాయి మీద చేయి చేసుకుంటే నా మీద ఒట్టే. నేను 2 చేతులు గింజుకున్నాను. నీకు తెలీదక్కయ్యా, వీళ్ళని హద్దుల్లో ఉంచలేని అసమర్థుడిని అయిపోయాను. జయ, ఇప్పుడే చెబుతున్నా, ఈ రోజు నుంచి నీ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఈ గుమ్మంలో అడుగు పెట్టారా, వాళ్లతో పాటు నిన్ను కూడా మెడపట్టి గెంటేస్తాను అన్నాను. జయ నిర్లక్ష్యంగా చూసింది. మీకీ ధైర్యం ఎలా వచ్చింది నాకు తెలుసు, ఇదంతా ఈవిడే నూరు పోస్తోంది అంది. నేను మళ్ళీ కొట్టబోయాను. భాగ్యమ్మగారు జయని లాక్కుపోయింది. జయ మాటలు అక్కయ్య మనసుని బాగా గాయపరిచినట్టున్నాయి. ఆ సాయంత్రం అక్కయ్య, ప్రసాద్, నేను వేరే ఇల్లు చూసుకుంటానురా అంది. ఆ పిచ్చిదాని మాటలు నువ్వు పట్టించుకున్నావా అన్నాను. లేదురా. ఎన్నాళ్ళని ఉండను? జయ అన్నది కూడా నిజమే. నేను ఈ ఇంటికి పరాయిదాన్ని. నేను అక్కయ్య 2 చేతులు పట్టుకున్నాను. అక్కయ్య, నువ్వు వెళ్ళిపోతాననే మాట కల్లో కూడా అనొద్దు. నువ్వు లేకపోతే జయ ఈ ఇంటిని మరీ నరకం చేస్తుంది, నన్ను లక్ష్యపెట్టదు. నువ్వు నా కోసమైనా ఈ ఇంట్లో ఉండాలి అన్నాను. అక్కయ్య కళ్ళనీళ్లు తుడుచుకుంది. నా బాధ కూడా అదే. కానీ జయ అందరితో ఏం చెబుతుందో తెలుసా? నేను తనని పని మనిషిలా చూస్తున్నానట. నాకు పిల్లలకి ఈ ఇంట్లో సర్వ సౌఖ్యాలు ఉన్నాయట. తాను తన పిల్లలు నానా బాధలు పడుతున్నారట. ఈ అపనిందలు నేను వినలేకుండా ఉన్నాన్రా అంది. అక్కయ్య, నిజమేమిటో మన మనసులకి తెలుసు కదా. నువ్వు జయ మాటలు ఖాతరు చేయవద్దు. నేను చేసిన తప్పుకు మీరు శిక్ష అనుభవిస్తున్నారని నాకు తెలుసు. నేనేం చెయ్యను? ఇది పెద్ద పొరపాటై నా మెడకి గుదిబండ అవుతుందని అనుకోలేదు అన్నాడు. ఆనాటి నుంచి అక్కయ్య జయతో మాట్లాడడం మానేసింది. మేము ఎలాంటి ఆర్థిక ఇబ్బందులకి గురి అయ్యి ఈ ఇంటికి వచ్చామో జయ పూర్తిగా మర్చిపోయింది. మేం వచ్చిన రోజున అక్కయ్య గాని నాన్నగాని ఒక్క పరుషవాక్యం కూడా అనకుండా మమ్మల్ని ఆదరించిన సంగతి కూడా జయకి గుర్తులేదు. ఇప్పుడు ఈ ఇంటికి తనే అధికారిణి అని అనుకుంటోంది. ఈ ఇల్లంతా తనదని, ఇక్కడ తన పెత్తనం సాగటం లేదని తల్లి చేసిన ఉద్బోధ బాగా మనసుకి పట్టించుకుంది. ఇదివరకు జయకి నచ్చచెప్పటానికి ప్రయత్నించేవాడిని. ఇప్పుడు అది కూడా మానేశాను. కూతుర్ని కొట్టాననే కోపంతో భాగ్యమ్మగారు నా మీద అలిగి తమ్ముడు దగ్గరికి వెళ్ళిపోయింది. జయ నెల నెల ఆమె పేరట డబ్బు పంపిస్తోంది. నేను కాదనలేదు.
డబ్బు పోయినా ఆవిడ అలా దూరంగా ఉంటే జయ మారుతుందని, మాలో ఒకరిగా కలిసిపోతుందని ఆశించాను. కానీ ఆ ఆశలు అడియాసలే అయ్యాయి. పెద్ద పిల్లకి ఒంట్లో బాగాలేదు. బాగా జ్వరంగా ఉంది. జయ ఊళ్ళో లేదు. స్నేహితులతో కలిసి వరంగల్ వెళ్ళింది. పెద్ద పాప జ్వర తీవ్రతతో అమ్మా అమ్మా అని ఒకటే ఏడుపు. ఈ చిన్నపిల్లల్ని లాలించటం కానీ సముదాయించటం కానీ నాకు రావటం లేదు. అక్కయ్య రాత్రి తెల్లవార్లు మేలుకొని పెద్ద పిల్లని సముదాయిస్తూనే ఉంది. ఎంతో కష్టం మీద 3 రోజులు గడిచాయి. అక్కయ్య రాత్రుల్లో నిద్రలేక అలసటతో నీరసంగా అయ్యింది. 3 రోజుల తర్వాత జయ ఊరి నుండి తిరిగి వచ్చింది. జ్వరంగా ఉన్న పిల్లని దగ్గరకు తీసుకొని అమ్మ ఉంటే నీకిలాంటి స్థితి వచ్చేదే కాదు అంది. మీ అమ్మ ఉంటే వచ్చే జ్వరం ఆపేదా అన్నాను. జయకి కాస్తైనా కృతజ్ఞత లేకపోవటం, అక్కయ్య చేసిన సపర్యలను గుర్తించకపోగా సూటిపోటిగా మాటలు అనటంతో నాకు తిక్కరేగింది. ఏ సాకు దొరుకుతుందా, నాతో సంఘర్షణకి దిగుదామా అని ఎదురుచూస్తున్న జయకి ఇది ఒక పెద్ద అవకాశంగా తోచింది. నన్ను పెళ్లి చేసుకుని జీవితం నరకప్రాయం చేసుకున్నానని అంది. మా ఇద్దరి మధ్య మాటా పెరిగింది. జయ మీద చెయ్యి చేసుకోబోతుంటే అక్కయ్య నన్ను వెనక్కి లాగింది. జయకి నాకు ఇక పడదననిపించింది. నాకు మంచి మర్యాద కావాలి. జయకి ఎంతసేపు తన సుఖం సరదాలు చాలు. వాటి కోసం ఏదైనా చేస్తుంది. మాది మామూలు దాంపత్యం కానే కాదు. ఇద్దరు పడని వ్యక్తుల మధ్య కుమ్ములాట వ్యవహారం. జయతో కలిసి ఉండాలంటే ఒకటే మార్గం. ఘర్షణకి దిగకుండా తన హఠం భరించి మౌనంగా ఉండిపోవటం. లేదంటే జయకి విడాకులు ఇవ్వాలి. కానీ పిల్లలున్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? అందుకని నేను మొదటి మార్గమే ఎన్నుకున్నాను. కానీ దీనివల్ల నాకు బయట వాళ్ల ముందు చాలా అవమానాలు ఎదురుకాసాగినాయి. నాకు చేతకానివాడు అనే బిరుదు లభించింది. భార్యని కంట్రోల్ చేయలేని వాజమ్మ అన్నారు. నన్ను చూసి ముఖాలు చాటు చేసుకొని నవ్వుకునేవాళ్ళు, గుసగుసలాడేవాళ్ళు. ఈ అవమానం నేను భరించలేకపోతున్నాను. నాకు తరచుగా విపరీతమైన తలనొప్పి రాసాగింది. వచ్చినప్పుడల్లా శారిడాన్ మాత్రలు మింగేవాడిని. ఒకసారి ఇలాగే బాగా తలనొప్పి వచ్చింది. ఆ తలనొప్పి ఎంత తీవ్రంగా ఉందంటే 3 మాత్రలు మింగినా తగ్గలేదు. ఆ బాధకి తట్టుకోలేక నా శరీరం నరక యాతన పడుతోంది. గదిలో పడుకున్నాను. జయ గదిలో ఫ్రెండ్స్ కూర్చుని ఉన్నారు. గోలగా మాట్లాడుతున్నారు. పైనుంచి రికార్డ్స్ ఒకటి నా తల బ్రద్దలవుతున్నట్లుగా ఉంది. చరచరా లేచి వెళ్ళాను. జయ మరో 2 అమ్మాయిలు రికార్డుకి అనుగుణంగా డ్యాన్స్ వేస్తున్నారు. జయ, ఈ గోల కాసేపాపు, నాకు తలనొప్పిగా ఉంది అన్నాను. ఒంటరిగా కూర్చుంటే అలాంటి తలనొప్పులే వస్తాయి. కాస్త మాలో వచ్చి కలవరాదు, హాయిగా ఉంటుంది అంది. షటప్, ముందు ఆ రికార్డ్ ఆపుతావా లేదా? జయ ముఖం జేవురించింది. మర్యాద అనేది నీ ఇంటా వంట లేదు అంది. నేను ఆ అవమానం దిగమింగాను. లోపలికి సరసరా వచ్చి ఆ రికార్డ్ ఆఫ్ చేశాను. ఆ గదిలో కూర్చుని ఉన్న ఆడవాళ్లని చూస్తే నాకు అసహ్యం వేసింది. మీకెవరికి పనీపాట లేదా? ఎప్పుడు తందనాలేనా? మీకు కాలక్షేపం కావాలంటే మరో చోటు చూసుకోండి. ఈ రోజు నుంచి ఈ ఇంటికి రాకండి. వచ్చారంటే మాత్రం మర్యాదగా ఉండదు అన్నాను. వాళ్ళంతా నిశ్చేష్టులైనట్టు చూశారు. ఒక అమ్మాయి రోషంగా అంది. జయ, ఏమిటే, ఈరోజు నీ పుట్టినరోజని చెప్పి మమ్మల్ని పిలిచి ఇలా అవమానపరుస్తావా అంది. జయ అప్పటికే వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఆయన మాటలు మీరు పట్టించుకోకండి. ఈ మధ్య ఆయన మతిస్థిమితం సరిగ్గా ఉండటం లేదు. ఇప్పుడిలా అని తర్వాత తనే బాధపడతాడు అంది. ఏం కూసావు నువ్వు? నేను జయ జుట్టు పట్టి లాగాను. నన్ను పిచ్చివాడిగా జయ చిత్రించటం భరించలేకపోయాను. ముందే తలనొప్పితో ఉన్నానేమో వెర్రికోపం వచ్చేసింది. మరుక్షణంలో జయ నా చేతుల్లో చిత్తుగా తన్నులు తింది. రికార్డర్ తీసి క్రింద పడేశాను. వాళ్ల బ్యాగులు విసిరేశాను. ఇంకోసారి మీరెవరైనా నా గుమ్మంలో అడుగు పెడితే కాళ్ళు విరగొడతాను అని అరిచాను. వాళ్ళంతా బయటికి పరిగెత్తారు. చెప్పులు బ్యాగులు దొరికినవి అందుకొని వెనక్కి చూడకుండా పారిపోయారు. అక్కయ్య పరిగెత్తుకు వచ్చింది. ఏమిట్రా ఇది? ఈ రోజు నుంచి జయ ఇంట్లోంచి కదలడానికి వీల్లేదు. నాకు తెలియకుండా బయటికి వెళ్ళిందా చంపేస్తాను. ముందు నువ్విలారా. అక్కయ్య నన్ను పట్టుకొని మంచం మీద పడుకోబెట్టింది. నేను కళ్ళు మూసుకున్నాను. నాకు తెలివి ఉంది, కానీ నా మనసు నా వశంలో లేదు. ఈ స్థితికి నాకు భయం వేసింది. డాక్టర్ వచ్చాడు. నాకు బాగా విశ్రాంతి కావాలని అన్నాడు. తలనొప్పి వచ్చినా సరే ఆ శారిడాన్ మాత్రలు మాత్రం వేసుకోవద్దన్నాడు. జయని నాకు చికాకు కలిగించే పనులేవీ చేయవద్దని హెచ్చరించాడు.
జయ సరేనని తల ఊపింది. స్నేహితుల్లో బంధువుల్లో ఎలా పాకిందో ఎవరు ప్రచారం చేశారో గాని క్రమంగా నేను మతి చాంచల్యం వచ్చిన మనిషిని అయ్యాననే వాదు వచ్చేసింది. అందరూ నన్ను దూరంగా ఉంచసాగారు. ప్రతి వాళ్ళు నేను కనిపించగానే ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉంది అని యోగక్షేమం అడగసాగారు. షాపు చూసేందుకు నాన్న వేరే మనిషిని పెట్టాడు. నాకు జీవితమంతా అయోమయంగా అనిపించసాగింది. నేనేం చేయాలో నాకు తోచటం లేదు. ఈతరానివాడు నీళ్లల్లో ఉక్కిరి బిక్కిరి అవుతూ మునుగుతానో తేలుతానో అని భయపడుతున్నట్లుగా ఉంది. నా పరిస్థితి మూలంగా జయకి కావాల్సినంత సానుభూతి దొరికింది. స్నేహితులు ఆదరించసాగారు. నాకు తెలియకుండా జయ ఇంట్లో నుంచి వెళ్ళసాగింది. ఎప్పుడైనా అడిగితే ఏదో ఒక సాకు నాకు చెప్పేది. ఆ రోజు సాయంత్రం స్నేహితురాలి కూతురు పుట్టినరోజుకి వెళతాను అంది. వెళ్ళమని చెప్పాను. జయ టిప్టాప్గా తయారైంది. నా దగ్గరికి వచ్చింది. మీరు చెప్పిన టైంకి నేను వచ్చేస్తాను. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చెయ్యను అంది. మీరు మందు వేసుకున్నారా? నా కోసమైనా మీరు ఆరోగ్యం బాగా చూసుకోవాలి. మీరు తప్ప నాకెవరున్నారు చెప్పండి అంది. ఆ క్షణంలో జయ ప్రవర్తనకి నా మనసు చాలా ఆనందంగా అయింది. జయలో మార్పు వస్తోందని సంతోషం కలిగింది. జయని నేను పెళ్లి చేసుకున్నాను. పిల్లలు పుట్టారు. కష్టమో నిష్ఠూరమో నేను జయని భర్తగా భరించాలి. ఎప్పటికైనా మారకపోతుందా అనుకున్నాను. జయ వెళ్ళిపోయింది. అక్కయ్య ఇంట్లోనే ఉంది. నేను లేచి బట్టలు మార్చుకున్నాను. చీకటైంది. ఇప్పుడెక్కడికి రా అంది అక్కయ్య. ఇప్పుడే వస్తానక్కయ్య, కొంచెంసేపు అలా నడిచి వస్తాను అన్నాను. వెంట ఎవరినైనా తీసుకువెళ్ళు అంది. అవసరం లేదన్నాను. వీధిలోకి నడిచాను. వీధుల్లో నడిచి పబ్లిక్ గార్డెన్ చేరుకున్నాను. బాగా చీకటైంది. మెల్లగా నడుస్తున్న నేను అక్కడ సిమెంట్ బెంచి మీద కూర్చొని ఉన్న జంటను చూసి ఆగాను. వాళ్ళు ప్రేమ పక్షుల్లా ఉన్నారు. ఇహ లోకంతో సంబంధం లేనట్టుగా ఒకరిని ఒకరు ఆనుకొని కూర్చొని ఉన్నారు. అతని చెయ్యి ఆమె మెడ చుట్టూ దగ్గరికి పొదివి పట్టుకొని ఉంది. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మధ్య మధ్యలో ఒకరిని ఒకరు గాఢంగా ముద్దు పెట్టుకుంటున్నారు. నాకు నవ్వు వచ్చింది. ఒకప్పుడు నేను కూడా ఈ వెర్రి పనులు చేసినవాడినే. ఆ పిచ్చిలో పడ్డవాళ్లకి తెగింపు ఉంటుంది. ఎవరైనా చూస్తున్నారేమోననే జాగ్రత్త ఉండదు. అతని చేతుల్లో ఒదిగిపోయి అతని మెడ దగ్గరికి తల ఆనించి కూర్చున్న ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు ఈర్ష్య కలిగింది. అతనెంత అదృష్టవంతుడు అనుకున్నాను. ముందుకు వెళ్ళి ప్రేమ సామ్రాజ్యంలో తలమునకలుగా ఉన్న ఆ ఇద్దరి ఆనందాన్ని భంగపరచడం నాకిష్టం లేకపోయింది. వెనక్కు వెళ్ళిపోదాం అని తటపటాయింపుగా ఆగిపోయాను. ఇంతలో ఆ అమ్మాయి లేచింది. బ్యాగ్ చేతికి తీసుకుంది. నా కళ్ళు చురుగ్గా అయినాయి. దూరం నుంచి మందంగా వస్తున్న లైటు కాంతిలో ఆ అమ్మాయిని చూడగానే నేను నిశ్చేష్టుడిని అయ్యాను. నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. ఆ అమ్మాయి ఎవరో కాదు, జయ. సాక్షాత్తు నా భార్య. నా మెదడు మొద్దుబారినట్టయింది. అతను కూడా లేచాడు. ఒకసారి ఎవరైనా ఉన్నారేమోనని చుట్టూ చూశాడు. బారుగా చెట్టు క్రింద నీడలో ఉన్న నన్ను గుర్తించలేదు కాబోలు. లేక ప్రేమోద్రేకంలో ఉన్న అతని చూపులు సరిగ్గా చూడలేదో. జయని గాఢంగా కౌగిలించుకున్నాడు. పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. మరుక్షణం ఇద్దరూ అక్కడికి కాస్త దూరంలో ఉన్న కారు దగ్గరకు వెళ్లారు. జయ అతని పక్కన కూర్చుంది. అతను కారు స్టార్ట్ చేశాడు. కారు వెళ్ళిపోయింది. నేను అక్కడే చెట్టు క్రింద స్థాణువులా నిలబడి ఉన్నాను. నా మెదడు మీద 1000 విమానాలు దిగినంత భారంగా మోతగా ఉంది. అంతులేని ఆవేశంతో వణికిపోతున్నాను నేను. జయని కీలుకు కీలు విరిచి గొంతు పిసికి చంపి పాతర వేస్తే గాని నాకో నిద్ర పట్టేటట్టు లేదు. ఆటో ఎక్కి ఇంటికి ఎలా వచ్చానో నాకే తెలియదు. రాగానే సరాసరి అక్కయ్య దగ్గరికి వెళ్ళి జయ వచ్చిందా అని అడిగాను. స్నేహితురాలి దగ్గరికి వెళ్ళిందిగా, ఇంకా రాలేదు. పిల్లలకి అన్నం పెట్టాను. జయ ఎప్పుడు వస్తుందో ఏమిటో. నువ్వు అన్నానికి రా అంది. నాకు ఆకలిగా లేదు, నువ్వు తినేయి అనేసి గిరుక్కుని తిరిగి నా గదిలోకి వచ్చాను. నా గుప్పిట్లు మాటిమాటికి బిగుసుకుంటున్నాయి. నా తల ఈ భూమి భారమంతా నా నెత్తిన ఉన్నంత భారంగా ఉంది. నా గదిలోకి వచ్చాను. ఎదురుగా నా టేబుల్ మీద జయ నవ్వుతున్న ఫోటో కనిపించింది. ఆ ఫోటో అంటే నాకెంతో ఇష్టంగా ఉండేది. క్షణంసేపు ఆ ఫోటో వైపే తదేకంగా చూశాను. నవ్వుతున్న జయ ముఖంలో భావాలు మారుతున్నట్లుగా అనిపించింది నాకు. ఆ నవ్వు అమాయకంగా, నిష్కల్మషంగా కాకుండా నన్ను చూసి వెక్కిరిస్తున్నట్టుగా ఉంది. జయ ఆ ఫోటోలో నుంచి విరగబడి నవ్వుతూ నా కోపాన్ని మరింత రెచ్చగొడుతోంది. నేను టేబుల్ మీద ఉన్న ఆ ఫోటో లాగి క్రింద బలంగా కసిగా విసిరేశాను.
ఆ ఫోటో నేల మీద భళ్ళున పడి ముక్కలు ముక్కలయ్యింది. పగిలిన ముక్కల మధ్య నుండి నవ్వుతున్న జయ ముఖం వికారంగా ఉంది. ఈ శబ్దం విని కాబోలు అక్కయ్య పరిగెత్తుకు వచ్చింది. గది మధ్యగా గుప్పిట్లు బిగబట్టి నిలబడిన నన్ను కంగారుగా చూస్తూ, ఏమిటి, ఏమైంది అంది. నేను అక్కవైపు తిరగలేదు. ఇంకా వికృతంగా నవ్వుతున్న జయ ముఖం వైపే చూస్తున్నాను. ఫోటో పగిలిపోయింది. ఉండు, చీపురు తెస్తాను. అక్కయ్య వెళ్ళి పేపరు చీపురా తెచ్చింది. అక్కయ్య ఆ ముక్కలు ఎత్తబోతుంటే, ఆగు, నువ్వు వద్దు, నేను తీస్తాను. ఆ పాపిష్టి దాన్ని నువ్వు ముట్టుకోకు అన్నాను. అక్కయ్య నా వైపు వింతగా చూసింది. నేను చీపురతో పగిలిన గాజు ముక్కలు పోగు చేసి కాగితంలోకి ఎత్తాను. నా ముఖం అక్కయ్యకి ఎలా కనిపించిందో ఏమో, నా వంకే తదేకంగా చూడసాగింది. నేను ఆ ముక్కలు, ఫోటో పారేసి వచ్చాను. అదేమిటి, ఆ ఫోటో పారేశావేమిటి అంది. అంతే, చెత్త కుండీలో ఉండాల్సిన మనిషిని నా ఇంట్లోకి తెచ్చుకున్నాను. ఇప్పుడు పొరపాటు తెలిసింది అన్నాను. అక్కయ్య నా వైపు ఆందోళనగా చూసింది. ప్రసాదు, నీ ఒంట్లో బాగుందా అంది. బాగానే ఉంది. నాకేమైంది అన్నాను. పైకి అన్నానే గాని అక్కయ్య ముందు మామూలుగా నిలబడలేకపోయాను. వెళ్ళి తల పట్టుకొని కుర్చీలో కూలబడ్డాను. భోజనం చేద్దువు కానిరా అంది. నాకు ఆకలి లేదు. నీ కాఫీ ఇవ్వనా? ఏమీ వద్దు. నన్ను కాసేపు వదిలే, నీకు పుణ్యం ఉంటుంది చిరాగ్గా అన్నాను. అక్కయ్య ఇంకేం తర్కించలేదు. తలుపులు దగ్గరికి లాగి వెళ్ళిపోయింది. నేను తలెత్తి చూశాను. మూసి ఉన్న గదిలో నాకేమిటో నా స్థితి చాలా భయంకరంగా అనిపించింది. గబాల్న వెళ్ళి తలుపులు బార్లా తెరిచాను. కిటికీలకి ఉన్న పరదాలు పక్కకి లాగి కట్టాను. కిటికీ చువ్వులకి తల ఆనించి కళ్ళు మూసుకున్నాను. నా మనసు హఠాత్తుగా, అతి దీనంగా భగవంతుడిని ప్రార్థించసాగింది. భగవాన్, నాకు జీవించాలని ఉంది. ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా నేను ప్రశాంతంగా జీవించేలా ఆశీర్వదించు. నిన్ను నేనేమీ కోరను. నాకు శాంతి కావాలి. అది చల్లగా, హాయిగా ఉండాలి. ఈ ఉద్రేకం, అలజడి నేను భరించలేకుండా ఉన్నాను. నేను పిచ్చివాణ్ణి అవుతానేమోనని నాకు భయంగా ఉంది. భగవంతుడు నా మొర విన్నాడో లేదో నాకు తెలియదు. నేను మనసులో ఎలుగెత్తి అరిచిన మాట నిజం. వచ్చి కుర్చీలో కూర్చున్నాను. సిగరెట్ తీసి వెలిగించి ఒకదాని వెంట ఒకటి కాలుస్తూనే ఉన్నాను. మెల్లగా నా కళ్ళు మూతలు పడినాయి. నాకు హఠాత్తుగా మెలకువ వచ్చింది. హఠాత్తుగా మళ్ళీ భరించలేని తలనొప్పి వచ్చింది. కుర్చీలో నుంచి లేచాను. నా మనసంతా అలజడిగా ఉంది. నేనెందుకిలా అశాంతిగా ఉన్నానా అని ఆలోచించాను. నాకు క్రమంగా గుర్తుకు వచ్చింది. జయ ఏది? పక్క మీద చూశాను. లేదు, ఇంకా ఇంటికి రాలేదు. దాహంతో నా నోరు పిడచగట్టుకుపోతోంది. లేచి మంచినీళ్లు తాగి అక్కయ్య గదిలోకి వచ్చాను. అక్కడ అక్కయ్య మంచం పక్కన కవిత, కల్పనల పక్క మీద జయ నిద్రపోతోంది. ఎప్పుడు ఇంటికి వచ్చిందో ఏమో, ఏమీ ఎరగని నంగనాచిలా హాయిగా నిద్రపోతోంది. జయని చూడగానే నా పళ్ళు పటపటలాడినాయి. గబాల్న ఆ మంచం దగ్గరికి వెళ్ళాను. జయని రెక్కపట్టి లేపి కూర్చోపెట్టాను. ఎడాపెడా కొట్టాను. కంఠం నులమసాగాను. జయ కేకలకి అక్కయ్య, పిల్లలు అంతా లేచారు. అవతల గదిలో ఉన్న నాన్న కూడా ఏమిటమ్మా అని కేకలు పెట్టారు. అక్కయ్య లేవగానే నేను చేస్తున్న పని చూసింది. గబాల్న జయని నా చేతుల నుంచి విడిపించింది. ఏమిటి ఈ అఘాయిత్యం? నీకేమైనా మతిపోయిందా అంది. నీకు తెలియదక్కా, ఇది రాక్షసి. ఇది ఇష్టం వచ్చినట్టు తిరిగి వచ్చి నంగనాచిలా నిద్రపోతోంది. వదులు, దీన్ని చంపేస్తాను అన్నాను. అక్కయ్య జయని వెనక్కి తీసుకొని నన్ను అవతలికి తోసింది. ఆ కోపంలో నేను అక్కయ్యను కూడా లక్ష్య పెట్టలేదు. అవతలికి తోశాను. పిల్లలు ఏడవసాగారు. అక్కయ్య, పిల్లలు నన్ను ఎంతో కష్టం మీద అవతల గదిలోకి తోసి తలుపులు మూశారు. అక్కయ్య, తలుపు తీ, దాన్ని ప్రాణాలతో వదలకూడదు అని అరిచాను. అరగంటలో డాక్టర్ వచ్చాడు. నన్ను బలవంతంగా పట్టుకొని ఇంజెక్షన్ ఇచ్చారు. నాకు నిద్ర వచ్చేసింది. ఆ రోజు నుండి నాకు నరకం ప్రారంభమైంది. జయ ఏమి చెప్పిందో ఏమో, నాకు వైద్య పరీక్షలు ప్రారంభమైనాయి. జయ స్నేహితులు ఎవరైనా నేను కనిపిస్తే భయపడినట్లుగా దూరంగా పారిపోసాగారు. నేను వీధిలో వెళ్తుంటే ఇరుగు పొరుగు వింత జంతువుని చూసినట్టు చూస్తున్నారు. నా మనసులో పెద్ద ఘర్షణగా ఉంది. జయని నయానా భయానా క్రమశిక్షణలో పెట్టుకోవటమా, లేక శాశ్వతంగా విడాకులు ఇచ్చి వదిలేయటమా? తల్లిదండ్రులను ఎదిరించి జయని ప్రేమించానని అనుకొని పెళ్లి చేసుకున్నాను. నేనిప్పుడిలా ఈ వివాహం విఫలం అయితే లోకం ముందు నా బ్రతుకు ఎంత అవహేళన అవుతుందో నాకు తెలుసు.
అలాగని జయ విచ్చలవిడితనం భరించలేను. రేపు పిల్లలు పెద్దవాళ్ళవుతారు. వాళ్ళని ఎవరైనా ఏదైనా అంటే నేనేం జవాబు చెప్పాలి? భార్యని కంట్రోల్ చేయలేని చవటగా లోకం నమ్ముతుంది. నన్ను చూసి నవ్వుతుంది. నాకు పొడుచుకు చావాలన్నంత పౌరుషం అనిపిస్తోంది. నేను టేబుల్ మీద తలవాల్చి ఎడవసాగాను. ఇది వరుస డాక్టర్. ఒకడే గంటల తరబడి కూర్చుంటాడు. తనలో తాను ఏదేదో గొణుక్కుంటుంటాడు. పళ్ళు నూరుతుంటాడు. లేకపోతే ఇలా నడుస్తాడు. లేకపోతే ఇలా ఏడుస్తూ ఉంటాడు. ఇవి పిచ్చి లక్షణాలు కావంటారా? జయ కంఠం వినిపించింది. నేను చివ్వున తలెత్తి చూశాను. ఎదురుగా జయ నిలబడి ఉంది. జయ పక్కన మరో వయసు మళ్ళిన ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన ఎక్స్రే చూపుల్లాంటి చూపులతో నన్ను చూస్తున్నాడు. పిచ్చా? ఎవరికి? నేను జయని చూడగానే దిగ్గున లేచాను. ఇంకోసారి ఆ మాట అన్నావంటే పళ్ళు రాలగొడతాను. ఎవరికి పిచ్చి? నీకు మద పిచ్చి అరిచినట్టుగా అన్నాను. మిస్టర్, ఆయన ఏదో అనబోయాడు. నువ్వెవరసలు? నన్ను అడగకుండా నా ఇంట్లోకి ఎందుకు అడుగు పెట్టావు? గెటౌట్ అరిచాను. అతను నన్ను చూస్తున్నాడు. గెటౌట్. ఆయన్ని తోసేశాను. నాకు ఈ మధ్య అసలెందుకో గాని ఊరికే కోపం వస్తోంది. ఆయన జయ వెళ్ళిపోయారు. నా ఆవేశం చాలాసేపటి వరకు తగ్గలేదు. ఊరి నుండి జయ అత్తగారు వచ్చింది. వెంకట్రామయ్య కూడా వచ్చాడు. జయ మా ఇంట్లో కాపురం మానేసింది. ఆ రోజు సాయంత్రం నేను ఇంటికి వచ్చేసరికి అక్కయ్య తల పట్టుకొని ఏడుస్తోంది. అక్కయ్య, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాను. అక్కయ్య తలెత్తి చూసింది. జవాబు చెప్పలేదు. మరింతగా ఏడవసాగింది. ఏమైంది అన్నాను. అక్కయ్య చేతిలోని కాగితం నా చేతిలో పెట్టింది. నేనది చదివాను. జయ నాకు విడాకులు కోరుతూ ఇచ్చిన లాయర్ నోటీస్. అందులో నాకు మతిస్థిమితం లేదు. అక్కయ్య ఇంట్లో చేరి తనని చాలా బాధలు పెట్టడం వల్ల ఆ కాపురం తను చేయలేకపోతున్నానని, అందుకని విడాకులు కోరుతున్నానని ఉంది. నేను ఆ కాగితాలను పరపరా చింపేశాను. నేను విడాకులివ్వను. ఇప్పుడే వెళ్ళి 2 తన్ని లాక్కు వస్తాను. రాక ఎక్కడికి పోతుందో చూస్తాను అని గబగబా అడుగులు వేసుకుంటూ బయలుదేరాను. ఒరే ప్రసాదు, నువ్వు వద్దు. నేనే వెళ్ళి జయకి నచ్చజెబుతాను. అక్కయ్య వెనక నుంచి బ్రతిమిలాడుతున్నట్టుగా అంది. నీకు తెలీదక్కయ్య, నువ్వు వెళితే జయ రాదు. నువ్వంటే దానికి భయం లేదు అన్నాను. మనం లాయర్ గారిని సంప్రదించిన తర్వాత మాట్లాడుకుందాం అంది. ఇది ఏ లాయర్లు తేల్చలేరు. నాకు నేనే తేల్చుకోవాలి అంటూనే మెట్లు దిగేశాను. నేను జయ ఇంటికి వచ్చేసరికి వరండాలో చుట్ట కాలుస్తూ వెంకట్రామయ్య కనిపించాడు. అతను నన్ను మిర్రి చూశాడు. నేను కోపంగా చూశాను. జయ ఎక్కడ? ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఏమో తెలియదు. సరే, వచ్చే వరకు కూర్చుంటాను. నేను అక్కడున్న కుర్చీలో కూర్చున్నాను. నీకు కాదు చెప్పేది, ఎప్పుడు వస్తుందో తెలీదు అన్నాడు చిరాగ్గా. ఎప్పటికో అప్పటికి వస్తుందిగా, అప్పటి వరకు కూర్చుంటాను అన్నాను. ఫ్రెండ్స్తో ఊరు వెళ్తానంది. వెళ్ళిందేమో. నేను క్షణంసేపు ఆలోచించాను. సరే అని లేచాను. గేటు దాటి బయటికి వచ్చేశాను. ఆ ఇంటికి ఎదురుగా ఒక బార్బర్ షాప్ ఉంది. అక్కడ కూర్చున్నాను. ఆ చోటులో నుంచి జయ ఇంటికి ఎవరెవరు వచ్చేది పోయేది కనిపిస్తూనే ఉంది. నేను వచ్చేసిన 10 నిమిషాలకి వెంకట్రామయ్య వచ్చి వీధిలో అటూ ఇటూ చూశాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళాడు. 5 నిమిషాల్లో అందాల బొమ్మలా తయారైన జయ, తల్లి, వెంకట్రామయ్య కూడా బయటికి వచ్చారు. వాళ్ళు బస్టాప్ వైపు ఇటే వస్తున్నారు. నేను తటాలున లేచి సరాసరి ఎదురు వెళ్ళాను. ఇంట్లో ఉండి లేవనిపిస్తే నేను పట్టుకోలేననుకున్నావు కదూ, ఇప్పుడెక్కడికి వెళ్తావు అన్నాను. జయ కెవ్వున అరిచింది. ఇంటికి వెళ్దాం, మర్యాదగా రా. రోడ్డు మీద అనవసరంగా గొడవ చేయకు అన్నాను. నేను రాను. నా చెయ్యి విదిలించుకుంది. ఏమిటయ్యా నీ గొడవ? అది రాదు. ఎందుకు రమ్మనటం? కొట్టి చంపటానికా అంది భాగ్యమ్మ. మీరు ముందు నోరు మూసుకోండి అన్నాను. నేను జయ చెయ్యి పట్టుకోబోతుంటే వెంకట్రామయ్య నా చేతి మీద గట్టిగా కొట్టాడు. నా చెయ్యి విరిగిపోయిందేమో నన్నంత బాధ వేసింది. మరు నిమిషంలో నేను ఆయన మీద కలబడ్డాను. ఇద్దరం చిత్తుగా తన్నుకున్నాం. పల్లెటూరివాడు, మోటు మనిషి అయిన ఆయన బలం ముందు నేను ఆగలేకపోయాను. ఇంతలో అందరూ అక్కడ పోగయ్యారు. పెట్రోల్ చేస్తున్న పోలీస్ వ్యాన్ అక్కడ ఆగింది. వాళ్ళు నన్ను, వెంకట్రామయ్యను, జయను పోలీస్ స్టేషన్కి నడవమన్నారు. పోలీస్ స్టేషన్లో జయ నా మీద నేను ఊహించలేనన్ని అబద్ధాలు చెప్పింది. నేను మతి చలించిన మనిషినట. తనని తిట్టడం, కొట్టడం, గొంతు పిసిగి చంపటం లాంటి పనులతో చిత్రహింస పెడుతున్నానట. నాతో కలిసి ఉంటే ప్రాణానికే ముప్పు వస్తుందేమోనని భయంగా ఉందిట. అందుకే విడాకుల కోసం ప్రయత్నిస్తున్నదట. పోలీసులు జయ ఏడుస్తూ చెప్పిన మాటలన్నీ నోట్ చేసుకున్నారు.
వెంకట్రామయ్య తనని నేను కొట్టానని నా మీద కేసు దాఖలు చేశాడు. అక్కయ్యకి ఈ వార్త ఎలా తెలిసిందో వెంటనే లాయరు గారిని వెంట పెట్టుకొని వచ్చి జామీను మీద నన్ను విడిపించింది. టాక్సీలో ఇంటికి తిరిగి వస్తుంటే నేను నిర్వీణ్ణుడైన వ్యక్తిలా నిటారుగా కూర్చున్నాను. ప్రసాదు, ఏమిట్రా ఈ గొడవ? నువ్వు కాస్త శాంతం తెచ్చుకోరా బాబు అని నేనెంత మొత్తుకుంటున్నాను అంది. నేను మాట్లాడలేదు. శాంతం తెచ్చుకోవాలిట. ఒళ్ళు తగలబడిపోతుంటే ఏ మనిషి శాంతంగా ఉండగలడు? ఈ విషయం అక్కయ్యకి చెప్పినా అర్థం కాదు. మా విడాకుల కేసు కోర్టులో ప్రారంభమైంది. నాకు జరిగిన వైద్య పరీక్షల్ని బట్టి నాకు మతిస్థిమితం లేదని తేల్చారు. జయకి అతి సులభంగా విడాకులు మంజూరైనాయి. నేను మతిలేనివాడిని కాబట్టి పిల్లలు బాధ్యత జయకే అప్పచెప్పారు. కోర్టులో నుంచి వెళ్ళేటప్పుడు జయ నా వంక విజయపూర్వకంగా చూసి వెళ్ళిపోయింది. నేను నిశ్చేష్టుడినైనట్టుగా ఇంకా బెంచీ మీద అలాగే కూర్చున్నాను. ప్రసాదు, ఇంటికి వెళదాంలే అక్కయ్య పిలిచింది. నేను యాంత్రికంగా లేచి అక్కయ్య వెంట నడిచాను. జయ నా ముందే తెల్లటి అంబాసిడర్ కారులో దాదాపు నా వయసే ఉన్న ఒక యువకుని పక్కన కూర్చొని వెళ్ళిపోయింది. నేను ఇంటికి వచ్చాను. ఈ ఓటమి నేను భరించలేకపోతున్నాను. నా మనసు అల్లోకల్లోలంగా ఉంది. జయతో జీవితం తెగిపోయింది. నాకు భార్యాపిల్లలు ఎవ్వరూ లేరు. ఈ ఒంటరితనం నాకు ఆనందం అనిపించలేదు. భయంకరంగా ఉంది. జయ పిల్లలకి ఏమని చెబుతుంది? మీ నాన్న పిచ్చివాడనా? జయ ఎంత సులభంగా నన్ను వదిలేసింది. ఇష్టపడని చీరని తీసి అవతల పారేసినట్టుగా తోసేసింది. నేనంత చేతకానివాడినా? ఇంత చవటని అయిపోయానేమిటి? రేపట్నుంచి నేను నలుగురిలో తలెత్తుకుని ఎలా తిరగాలి? ఆ నవ్వులు, హేళనలు ఎలా భరించాలి? నాకు ఆ క్షణంలో చచ్చిపోవాలనిపించింది. నా గొంతుని నా చేతులతోనే నులుముకోసాగాను. నా కనుగుడ్లు తిరిగిపోతున్నాయి. అయినా ఉద్రేకం తగ్గటం లేదు. అక్కయ్య ఎలా వచ్చిందో అక్కడికి వచ్చింది. నా చేతులు పట్టి లాగింది. ఒరేయ్, ఏమిట్రా ఇది? వదులు, వదులక్క. దూరంగా తోశాను. అక్కయ్య నా చేతులు కదలనివ్వలేదు. నేను పెనుగులాడుతుంటే కవిత, కల్పన కూడా వచ్చారు. ఎలాగైతేనే అక్కయ్య నేను అనుకున్న పని జరగనీయలేదు. డాక్టర్ గారు వచ్చారు. ప్రసాద్, విశ్రాంతి తీసుకో. ఇప్పుడేమైందని ఇంత ఉద్రేకపడుతున్నావు అన్నాడు అనునయంగా. మీకు తెలీదు డాక్టర్, నేను జయని చంపేస్తాను. చంపితే గాని నాకు శాంతి లేదు. మీరేమన్నా సరే, నాకు ఊరిశిక్ష పడినా పర్వాలేదు. నేనెలాగూ చావటానికి సిద్ధంగానే ఉన్నాను. ఆయన నాకు ఇంజెక్షన్ ఇచ్చారు. మీకు తెలీదు, మీకెవ్వరికీ తెలీదు. జయని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. జయ నన్ను మోసం చేసింది. జయని చంపితే గాని నా కసి తీరదు. నేను చంపి తీరుతాను. జయని నా చేతుల నుండి ఆ భగవంతుడు కూడా రక్షించలేడు. డాక్టర్ గారు సానుభూతిగా చూస్తూ నా మాటలు వింటున్నారు. నాకు నిద్ర వచ్చేసింది. ఆ నిద్రలో చాలాసేపు ఉండిపోయాను. నాకు కొద్ది కొద్దిగా మెలకువ వస్తోంది. ఎవరో తట్టి లేపారు. చెయ్యి అందించారు. నేను ఆ మనిషి భుజం పట్టుకొని తూలుతూ నడుస్తున్నాను. కారు లాంటిదేదో ఎక్కి నిద్రపోయాను. మళ్ళీ దిగాను. ఏమిటా వాసనలు? నన్ను మంచం మీద పడుకోమన్నారు. పడుకున్నాను. నిద్ర పట్టేసింది. చాలా గాఢ సుషుప్తి. హాయిగా నా మనసులో ఆలోచనల అల్లకల్లోలం అణిగిపోయింది. అంతే. కల. కలలో జీవించినట్టే భ్రమ కలిగిన కల అది. నాకు మెలకువ వచ్చింది. నేను కళ్ళు తెరిచాను. నేనున్న పరిసరాలు కొత్తగా అనిపించాయి. అది నా గది కాదు. పైన తిరుగుతున్న ఫ్యాన్ నాకు ఈ విషయం సుస్పష్టంగా తెలియజేసింది. గదిలోకి ఒకతను వచ్చాడు. గుడ్ మార్నింగ్ అన్నాడు. నేనెక్కడున్నాను అన్నాను అయోమయంగా. హాస్పిటల్లో. ఎప్పుడిక్కడికొచ్చాను? రాత్రి. నన్నెవరు తీసుకొచ్చారు? అతను క్షణం ఆలోచించి చిన్నగా భుజాలెగరేసి నాకు తెలీదు, నేను డ్యూటీకి ఇప్పుడే వచ్చాను అన్నాడు. అంతే. నన్ను పడుకోమన్నాడు. థర్మామీటర్ నోట్లో పెట్టి టెంపరేచర్ చూశాడు. నా చేత తనేదో మందులు మింగించి వెళ్ళిపోయాడు. మంచం మీద పడుకొని ఉన్న నా చెవులకి ఏవో కేకలు, అరుపులు వినిపించాయి. నేను కిటికీ దగ్గరికి వెళ్ళాను. నేను నిటారుగా అయ్యాను. అక్కడ వరండాలో తిరుగుతూ కనిపిస్తున్న మనుషుల ధోరణి వింతగా ఉంది. వాళ్ళందరూ వెకిలిగా ప్రవర్తిస్తున్నారు. పిచ్చి చేష్టలు చేస్తున్నారు. అందరి తలలు నున్నగా ఉన్నాయి. నేను భయంగా వాళ్ల వైపు చూస్తున్నాను. ఇంతలో ఇద్దరు నా గదిలోకి వచ్చారు. నేను వాళ్ళు రమ్మన్న చోటికి వెళ్ళాను. నేను అక్కడ తోట చూడగానే భయం వేసింది. ఒకతన్ని బలవంతంగా పట్టుకొని జుట్టు తీసేస్తున్నారు. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారో హఠాత్తుగా అర్థమైంది. నేను వెర్రిగా నన్ను తీసుకువచ్చిన వారి వైపు చూశాను. వాళ్ళు నన్ను పట్టుకున్నారు.
ఇలాంటి పెనుగులాట అలవాటే అయినట్లుగా అవలీలగా నన్ను కదలకుండా బంధించారు. నేను వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మ అయ్యాను. మరో అరగంటలో నాకెంతో గర్వకారణమైన చక్కటి క్రాఫ్ కాస్త తెగి ముక్కలుగా క్రింద పడిపోయింది. నా తల నున్నగా అయిపోయింది. నా రూపమే మారిపోయింది. ఆ క్షణంలో నాకు పిచ్చెక్కినట్టే అయింది. జీవితం అన్న తర్వాత ప్రతి మనిషికి ఎప్పుడో ఒకప్పుడు ఎగుడు దిగుళ్ళు ఎదురవ్వక మానవు. కానీ కొంతమంది వ్యక్తుల మూలంగా మన జీవితాల్లో అనుకోని అగాధాలు ఎదురై వాటిలో గనక దిగజారిపోతే ఇక కాలపురుషుడు దయతలిచి చేయూత ఇచ్చి పైకి లేవదీస్తే తప్ప ఆ మనిషికి ఆ మనుగడే అసాధ్యమనిపిస్తుంది. ఆ అఘాతంలో పడిపోయిన మనిషి ఒంటరివాడై దిక్కుతోచినట్టుగా ప్రవర్తించటం కద్దు. ప్రస్తుతం నా పరిస్థితి అలాగే అయ్యింది. 2 నెలలు పిచ్చాసుపత్రిలో ఉండటంతో నా మానసిక ప్రవృత్తే మారిపోయింది. మొదట్లో అక్కడ ఉండటానికి నేను తిరగబడ్డాను. ఆవేశంగా నా దగ్గరికి వచ్చిన వాళ్ల మీద విరుచుకుపడ్డాను. అదొక బందీఖాన. నేను ఒక పక్షిలా అయిపోయాను. ఊచలు విరవలేని పిట్ట రెక్కలు ఊగిసలాడిస్తూ పంజరమంతా ఎగిరినట్టుగా నేను ఆ గదిలో ఖైదుగా తిరిగాను. చిట్ట చివరికి నా అసక్తత నాకు తెలిసి వచ్చింది. నన్ను దయతలిచి నా వాళ్ళెవరైనా వచ్చి స్వయంగా తీసుకువెళితే తప్ప నాకు ఇక్కడి నుంచి విముక్తి లేదు. పిచ్చిలేని మనిషి పిచ్చివాళ్ల మధ్య ఉంటే ఎలాంటి నరకయాతనో స్వయంగా అనుభవించిన వాళ్లకు గానీ తెలియదు. నా అసక్తతకి నాకు ఏడుపు వచ్చేసింది. నాకు పట్టుమని 25 ఏళ్లు కూడా లేవు. నాకిదేం కర్మ? నేనేం పాపం చేశాను? నాలో నేనే కుమిలి ఏడవసాగాను. నా ఆంతర్యం 10 సంవత్సరాల బాలుడిలా అయిపోయింది. నాకు చచ్చిపోవాలని ఎంతగానో అనిపిస్తోంది. కానీ నా ప్రయత్నం హాస్పిటల్ అధికారులు పడనీయలేదు. అక్కయ్య నన్ను చూడటానికి వచ్చింది. నేను అక్కయ్య ముందు పసిపిల్లాడిలా ఏడ్చేశాను. అక్కయ్య, నీకు పుణ్యం ఉంటుంది. నన్ను ఈ నరకంలో నుంచి తప్పించు. ఇంటికి తీసుకువెళ్ళు. అక్కయ్య కళ్ళనీళ్లతో అంది. ప్రసాదు, ఆవేశపడకు. నీ ఆరోగ్యం కోసం ఇలా చేశాం. నా ఆరోగ్యం బాగానే ఉంది అన్నాను. అని నువ్వు అనుకుంటున్నావు. నా తల మీద చెయ్యి వేసి నిమరబోయింది. నేను ఆ చెయ్యి విసురుగా తోసేశాను. నేను బాగానే ఉన్నాను. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లటం ఇష్టం లేకపోతే ఇంత విషం ఇవ్వు అన్నాను. అదిగో ఆ ఆవేశమే వద్దంటున్నాను. నువ్వు మనసుని కుదుటపరుచుకో. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావని డాక్టర్లు అనగానే నువ్వు అడగకుండానే నేను తీసుకువెళ్తాను. అక్కయ్య చెప్పి వెళ్ళిపోయింది. నన్ను కాపలాదారుడు లోపలికి వెళ్ళమని సైగ చేశాడు. నేనింకా అలాగే నిలబడి వెళ్ళిపోతున్న అక్కయ్య వైపు చూస్తూ ఉండిపోయాను. నాలో ప్రాణం ఏదో అక్కయ్యతో వెళ్ళిపోతున్నట్టుగా, నా శరీరం మాత్రమే ఇక్కడ మిగిలినట్లుగా నాకు అనిపించింది. నా శరీరం యాంత్రికంగా కాపలాదారుని అదిలింపుకు లోబడి లోన ఉన్న నరకంలోకి నడిచింది. అక్కడ మంచం మీద కూర్చొని చాలాసేపు ఏడ్చాను. ఇంతలో 4 వచ్చి నా చుట్టూ మూగారు. అయ్యో పాపం, పాప ఏడుస్తోంది, రండరా రండి అని కేకలు పెట్టి 4 పోగు చేశారు. ఏడ్వకమ్మా బుజ్జి, నేనున్నాగా. పాలు కావాలా? ఒకడు వచ్చి నా తల దగ్గర కూర్చొని పాలు ఇవ్వబోయాడు. నేను వాళ్ళని తోసేయబోయాను. నా బలం చాలలేదు. నన్ను అమాంతంగా ఎత్తారు. దేవుడమ్మా దేవుడు అని ఊరేగించసాగారు. ఇంతలో డాక్టర్ వచ్చి గద్దించటంతో దబాల నన్ను క్రింద పడేసి పారిపోయారు. నా నడుం పట్టేసింది. డాక్టర్ చేయి ఆసరా ఇచ్చి నన్ను లేపి మంచం దగ్గరకు తీసుకువచ్చాడు. ఆయన నాకు ఇంజెక్షన్ ఇచ్చాడు. మంచం మీద పడుకున్న నేను నాకు నచ్చజెప్పుకోసాగాను. ప్రసాదు, ఆవేశపడకు. ఇదంతా నీ దురదృష్టం. రెస్ట్ తీసుకో. ఇదంతా ఒక నాటకంలో ప్రేక్షకుడు గమనిస్తున్నట్టుగా చూస్తుండు. అక్కయ్య చెప్పిందిగా, తగ్గగానే తీసుకువెళ్తానని. అక్కయ్య మీద నమ్మకం ఉంచు. నాలో ప్రసాద్ ఎడవసాగాడు. ఈ బట్టలేమిటి? ఈ బోడుగుండేమిటి? ఈ పిచ్చి రూపం చూడు. నేనేనా అసలు? నాకు నేనే నచ్చజెప్పుకోసాగాను. జుట్టు 4 నెలల్లో వస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నీకుండనే ఉన్నాయి మంచి బట్టలు. జైని పెళ్లి చేసుకోవడం నీ తప్పు. ప్రతి మనిషి చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి. నువ్వు అలాగే అనుభవిస్తున్నావనుకో. ఇంతకంటే చావటం నయం. మళ్ళీ నాలోని ఇంకో ప్రసాద్ అంటున్నాడు. చావటం నయమే, కానీ అది ఓటమే. నువ్వెందుకు చావాలి? ఇంకా రెట్టింపు మొండితనం తెచ్చుకొని బ్రతకాలి. నీ వయసు ఎంతని? హాస్పిటల్ నుంచి వెళ్ళగానే మరో పిల్లని చూసి పెళ్లి చేసుకో. ఛీ, నాకు పెళ్ళా? ప్రసాద్ లెంపలేసుకున్నాడు. దేవుడు లెంపలేసుకుంటున్నాడోయ్. దూరం నుంచి కేక వినిపించింది. ఈ లోకంలో మంచివాళ్లు కూడా అప్పుడప్పుడు పిచ్చి చేష్టలు ప్రదర్శిస్తారు. ఇలాగే అనుకున్నాడు. ఆ హాస్పిటల్ నుంచి బయటపడలేక, ఎదురు తిరగలేక ఆ పిచ్చి వాళ్ళని అసహించుకోవటం మానేశాను. ఆ భయంకర జాడ్యం నాకు అంటుతుందేమోనని భయపడ్డం తగ్గించుకున్నాను. వాళ్ళని చూస్తుంటే ఏవగించుకోకుండా వాళ్ళు నాలాంటి దురదృష్టవంతులే అనే జాలి కలగసాగింది. నేను సాటివారితో మాట్లాడడం మానేశాను. మౌనాన్ని ఆశ్రయించాను.
డాక్టర్లకి ఎదురు తిరగడం మానేశాను. ఈ శరీరం నాది కాదు. నాకేమీ ఇక్కడ లేదు. ఇదొక పీడకల. మెలకువ రావటానికి ఇంకా కొంత టైం పడుతుంది అనుకున్నాను. ఆ సమయంలో నా మనసుకి నేర్పుకున్న నిగ్రహం అపురూపమైంది. నాకు నేనే గురువుని, నాకు నేనే తోడుని, నాకు నేనే స్నేహితుణ్ణి. నా ఒంటరితనం వల్ల దిగులు, బాధ క్రమంగా అంతరించిపోసాగాయి. ఉగాది పచ్చడిలో చేదు కూడా ఒక రుచే అనుకున్న మనిషి దాని సునాయాసంగా తినగలడు. అలాగే జీవితంలో కష్టాలు కూడా సుఖాలతో కలిసిన అనుభవాలే అనుకునే ఆత్మస్థైర్యం ఉంటే మనిషి మహోన్నతుడవుతాడు. స్త్రీ పురుషులెవరికైనా సరే పెళ్లి జీవితంలో ఒక భాగం మాత్రమే. యుక్త వయసులో లోకమంటే ఏమిటో తెలియని తొలి యవ్వనపు పొంగులో ప్రేమించిన వాళ్లే సర్వస్వం అని మనసు నమ్ముతుంది. అందుకే కాబోలు ఎంతో ఉత్సాహంగా ఉండే భార్యాభర్తలు ఒకరు పోతే మరొకరు వెంటనే మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. జీవితం అంటేనే దాహం. ఈ దాహం ఎప్పుడూ ఏదో రకంగా తీరుతూ ఉండాలి. ఆ తీరే పద్ధతులు అనేకం. నాకు హఠాత్తుగా అనిపించసాగింది, ఆఫ్టర్ ఆల్ జయతో జరిగిన పెళ్ళి పెళ్ళే కాదు. అది నేను బ్రతికిన జీవితం కానే కాదు. నా జీవితం ముందు నాకెంతో ఉంది. నాకు చాలా ధైర్యం రాసాగింది. ఈ పిచ్చాస్పత్రిలో ఆలోచన ప్రవాహంలో అనుదినం స్నానం చేయటంతో నా మనసు ప్రక్షాళితం అయింది. సగానికి తెగినట్టు కూలిపోబోతున్న నా జీవన వృక్షం తిరిగి లేలేత చిగుళ్ళు తొడగనారంభించింది. 2 నెలల అనంతరం నాకు వ్యాధి నయమైందని పిచ్చాస్పత్రి డాక్టర్లు సిఫారసుతో నేను ఆరోగ్యవంతుడినని తిరిగి నేను ఈ లోకంలోకి అడుగుపెట్టాను. నా చుట్టూ ఒంటరితనపు గూడు అల్లుకున్నాను. అందులో ఎవరికీ ప్రవేశం లేదు. నాకు ఎవరితోనూ మాట్లాడాలని ఉండేది కాదు. వీలైనంతసేపు పుస్తకాల చదవడంలో గడిపేవాడిని. విసుగు పుడితే గంటల తరబడి వాకింగ్కి వెళ్లేవాడిని. ఇంటికి ఎవరైనా వస్తే నేను నా గదిలో కూర్చొని తలుపులు మూసుకునేవాడిని. కవిత, కల్పన తప్ప నాతో మాట్లాడే వ్యక్తి మరొకరు లేరు. అక్కయ్య నాకు మళ్ళీ పెళ్లి చేయటానికి తాపత్రయపడసాగింది. పెళ్ళా? నాకా? నేనిట్లా శాంతిగా బ్రతకటం నీకిష్టం లేదా? ఆవేశంగా అరిచాను. ప్రసాదు, నువ్వు ప్రతిదానికి అలా కోపం తెచ్చుకుంటే ఎలాగురా? నువ్వు చిన్నవాడివి. నీ జీవితం గడవాల్సింది ముందు ఎంతో ఉంది. ఎన్నాళ్ళిలా ఉంటావు? జరిగిపోయిన ఆ పెళ్ళి ఒక పీడకలలా మర్చిపో అంది అక్కయ్య. పీడకలలా? ఆ కలలోనే నేను బ్రతుకుతున్నాను. నిన్ను ఆ కలలో నుంచి బయటికి లాగటానికే ఈ పెళ్ళి అంది. వద్దక్కయ్య, వద్దు. ఇలాగే ఉండని నన్ను. నీకు పుణ్యం ఉంటుంది. నాకు పెళ్లి మాట తలపెట్టకు. నేను చాలా సుఖంగా ఉన్నాను. చేతులు జోడించాడు. చూడు, పెళ్ళి నీ కోసం కాదు, మా కోసం చేసుకుంటున్నానని అనుకోరా అంది. వద్దక్కయ్య, మీకోసం ఇంకేది చేయమన్నా చేస్తాను. ఈ మాట మాత్రం నా దగ్గర ఎత్తకు. నాకింకేం చెప్పకు, వెళ్ళు అన్నాను. అక్కయ్య వెళ్ళిపోయింది. పెళ్ళట పెళ్ళి. ఆ నరకంలో తెలియని అమాయకత్వంతో అప్పుడు అడుగుపెట్టాను. ఇప్పుడు అది ఎంత భయంకరమో తెలిసాక ఎలా ఒప్పుకుంటాను? చిన్నపిల్ల నిప్పు ముట్టుకుంటే అంటుకుంటుందని తెలియక ఆసక్తితో అందుకుంటుంది. అనుభవం గల పెద్దవాళ్ళు ఆ పని చేయగలరా? నేను మంచి పనే చేశాను. అక్కయ్యకి ఖచ్చితంగా నా అయిష్టం తెలియజేశాను అనుకున్నాడు. కానీ అక్కయ్య ఊరుకోలేదు. ఆ ప్రసంగం అంతటితో సమాప్తి చేయనీయలేదు. మళ్ళీ మళ్ళీ పదే పదే ఆ మాట చెప్పసాగింది. నాన్న కూడా సమయం దొరికితే ఇదే నస ప్రారంభించేవాడు. భోజనానికి కూర్చుంటే ఇదే సంభాషణ. కాఫీ తాగుతున్నా ఇదే ప్రసక్తి. ఎప్పుడు కాస్త సమయం దొరికినా నా పెళ్లిని గురించిన విషయం ఒక చర్చా వేదిక అయిపోయింది. అక్కయ్య బంధువులందరి చేత నాకు చెప్పించింది. చివరికి పెళ్లి చేసుకోకపోతే తనకి నాకు సంబంధం లేదని, వేరే వెళ్ళి ఉండమని అంది. నేను నిలువునా నీరయ్యాను. నేను ఒంటరిగా ఉండటమా? అందులో ఈ పరిస్థితుల్లో? నాలో అంతర్యుద్ధం ప్రారంభమైంది. చివరికి ఎలాగైతేనే ఒక అమ్మాయితో నా పెళ్లి సెటిల్ అయింది. తాంబూలాలు పుచ్చుకున్నారు. ముహూర్తాలు నిర్ణయించారు. పెళ్లి తిరుపతిలో సింపుల్గా చేయాలనుకున్నారు. మా ప్రయాణం ఆ రోజునే. నేను, అక్కయ్య, పిల్లలు మాత్రమే వెళ్ళటానికి నిర్ణయమైంది. పిల్ల తరఫున ఆమె కాక ఆమె తండ్రి వస్తున్నాడు. ఎక్కువ ఖర్చు లేకుండా, సందడి చేయకుండా ఆ 3 ముళ్ల తతంగం జరగాలని అక్కయ్య ఆరాటం. మేం ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకున్నాం. పెళ్లివారు ఇంకా రాలేదు. చూసి చూసి విసిగెత్తిపోయింది. మధ్యవర్తి సాయంత్రం వచ్చాడు. వాళ్ళెందుకు రాలేదు? మాకు కాస్త మాటైనా చెప్పకూడదా? ప్రయాణమని ఎదురు చూసి చూసి చచ్చాం అంటూ అక్కయ్య గయ్యమని లేచింది. ఆగమ్మా ఆగు. అక్కడ పిల్ల తండ్రి చేత తిట్లు తిని తిని వచ్చాను. అక్కడ వాళ్ళింట్లో పెద్ద గొడవగా ఉంది అన్నాడు. గొడవ? ఎందుకు? ఏమైంది? వాళ్ళకి ఇతని మొదటి భార్య ఉత్తరం రాసింది. అందులో ఇతను పిచ్చివాడని,
కావాలంటే హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోమని రాసింది. ఇదంతా మనం దాచిపుచ్చి వాళ్ళని మోసం చేస్తున్నామట. ఈ పెళ్లి చేసే కంటే ఆ పిల్లకింత విషం ఇచ్చి చంపేయమని రాసింది. ఏమిటి? జయ ఉత్తరం రాసిందా? అక్కయ్య నీరసంగా కుర్చీలో కూలబడిపోవటం నేను గమనిస్తూనే ఉన్నాను. ఆ పిల్ల అక్కడెక్కడో పల్లెటూరులో ఉంది కదా, ఇవన్నీ తెలియవనుకున్నాను అని నేను అనుకున్నాను. కానీ గాలి కంటే వేగంగా ఈ వార్త వాళ్ళకి తెలిసింది. చూడండి, ఆ పిల్ల నేను బావిలో పడి చస్తాను గాని ఈ పెళ్లి నాకొద్దు అంటూ ఒకటే ఏడుపు. అక్కయ్య నోటమాట రాని మూగదానిలా చూస్తోంది. అక్కయ్య, మొదట్నుంచి నేను పెళ్లి వద్దు మొర్రో అని చెబుతూనే ఉన్నాను. కానీ విన్నావా? చెయ్యి, ఇంకెన్ని పెళ్లి ప్రయత్నాలు చేస్తావో చెయ్యి. ఇంకొంతమంది నన్ను పిచ్చివాడు పిచ్చివాడు అని హేళన చెయ్యని. నీకిదే సంతోషం కదూ? నీకు నిజంగా ఇదే సంతోషమైతే నాకేం అభ్యంతరం లేదు. నేనేమో కీలుబొమ్మలా నిలబడతాను. నేను ఆవేశంగా అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాను. పిచ్చివాడు పిచ్చివాడు, అసలు నాకీ పిచ్చి ఎక్కించిందెవరు? నా మనసులో అగ్నిపర్వతాలు బ్రద్దలవుతున్నాయి. నన్ను నేనే నిందించుకున్నాను. నాకు నేనే బుద్ధి చెప్పుకున్నాను. చీచి, డాక్టర్ నాకేం చెప్పాడు? ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోవద్దని అన్నాడు. జీవితం తేలిగ్గా నీళ్ల మీద బెండులా తేలిపోవాలి. దానికి ఆవేశం భారం కాకూడదు. జీవితాన్ని సీరియస్గా తీసుకున్న వాళ్ళంతా పిచ్చివాళ్లే అన్నాడు. ఆ పెళ్లి ఆగిపోయినందుకు నాకేం బాధలేదు. కానీ అక్కయ్య మాత్రం చాలా కృంగిపోయినట్టయింది. అక్కయ్య తర్వాత ప్రయత్నించిన పిచ్చివాడనే విషయం అందరికీ తెలియటం వల్ల ఎవరూ నాకు పిల్లనివ్వటానికి సాహసించలేదు. నా పెళ్లి ప్రయత్నాలు అంతటితో ఆగిపోయాయి. మా బంధువుల్లో ఒకరిద్దరు, నీ తమ్ముడికి ఎక్కడో సంబంధాలు వెతకటం దేనికి? నీకిద్దరు కూతుళ్ళు ఉంటేనో. 4 ఏళ్లు ఆగావంటే నీ తమ్ముడిని అల్లుడిని చేసుకొని ఆ ఇంటికి నువ్వే శాశ్వతంగా యజమానివి కావచ్చు అన్నారు. అక్కయ్య చెవికి ఈ మాట బాగా ఎక్కిందో లేక సంబంధాలు కలిసిరాక నిరుత్సాహపడిందో గాని నాకు మాత్రం ఆ పెళ్లి బెడద తప్పిపోయి తాత్కాలికంగా ఆ పెళ్లి సంగతి వాయిదా పడింది. నేను ఒంటరివాడిని. కానీ ఈ ఒంటరితనంలో నాకు ఎంతో శాంతి, ఆనందం దొరుకుతున్నాయి.